ప్రస్తుతం ప్రపంచమంతా ఏమనుకుంటుందంటే యుఎస్ఏ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో యుఎస్ఏ గెలుస్తుంది అని, ఇరాన్ ఓడిపోతుంది అని. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 4 వారాలు అవుతుంది. ఈ 4 వారాల్లో అమెరికా అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఇంకొకటి. ఇప్పుడు అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోయే స్టేజ్లో ఉంది. దానికి సిమ్టమ్స్ బాగా కనిపిస్తున్నాయి. అదేంటి, అమెరికా పెద్ద సూపర్ పవర్ కదా, ఓడిపోవడం ఏంటి అని. ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏదైనా ఒక దేశం యుద్ధంలో గెలిచాము అని చెప్పుకోవాలంటే అసలు అక్కడ ఏం జరగాలి? యుద్ధంలో ఆ దేశం తన లక్ష్యాలని చేరుకుందా లేదా అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆపరేషన్ సింధూర్ గాని తీసుకుంటే ఇండియా ఆపరేషన్ సింధూర్లో ఏం లక్ష్యం పెట్టుకుంది? పాకిస్తాన్లో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని నాశనం చేయాలి. ఒకవేళ ఆ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు పాకిస్తాన్ గాని తిరిగి ఇండియా మీద అటాక్ చేస్తే ఆ అటాక్ వల్ల ఇండియాలో ఏం డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి అని. సో ఇవే ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఇండియా ఇన్ని సంవత్సరాలుగా సేకరించిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద అటాక్ చేసింది. వాటిని సక్సెస్ఫుల్ గా నాశనం చేయగలిగింది. తిరిగి పాకిస్తాన్ ఇండియా మీద 24 మిజైల్స్తో 1000 డ్రోన్స్తో అటాక్ చేసింది. ఇండియా సక్సెస్ఫుల్గా ఆ అటాక్ని డిఫెండ్ చేసుకోగలిగింది. ఆపరేషన్ సింధూర్ అయిపోయే టైంకి ఇండియా తన లక్ష్యాలని చేరుకుంది. అందుకే ఆపరేషన్ సింధూర్లో ఇండియా గెలిచింది అని ప్రపంచ దేశాలు అన్నాయి. కానీ ఇరాన్ యుద్ధంలో అమెరికా లక్ష్యాలు ఏంటి? ఇరాన్లో గవర్నమెంట్ని చేంజ్ చేయాలి, ఇరాన్ డెవలప్ చేసిన 60% ఎన్రిచ్డ్ యురేనియంని స్వాధీనం చేసుకోవాలి, ఇక న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చెయ్యనని ఇరాన్ మాట ఇవ్వాలి. ఇవే అమెరికా లక్ష్యాలు. వాటిని అమెరికా చేరుకుందా? లేదు. ఇరాన్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వలేదు. 60% ఎన్రిచ్డ్ యురేనియం ఇంకా ఇరాన్లోనే ఉంది. న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయనని ఇరాన్ ఇంకా మాట ఇవ్వలేదు. యుద్ధం స్టార్ట్ అయ్యి నెల అవుతున్నా కూడా అమెరికా ఇప్పటి వరకు ఒక్క ఆబ్జెక్టివ్ను కూడా చేరుకోలేదు. అమెరికా ఏమనుకుందంటే 48 గంటల్లోనే ఇరాన్లో గవర్నమెంట్ని చేంజ్ చేయాలనుకుంది. అందుకోసం ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమ్నేయిని యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజే చంపేసింది. అలా చేస్తే ఇరాన్ గవర్నమెంట్ వీక్ అయిపోతుంది. అప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తారు, గవర్నమెంట్ మారిపోతుంది అని అమెరికా అనుకుంది. కానీ ఇరాన్లో గవర్నమెంట్ మాత్రం మారలేదు. అది కాకుండా ఇప్పుడు ఇరాన్కి కొత్త లీడర్ అలీ ఖమ్నేయి కొడుకు ముజ్తబా ఖమ్నేయి వచ్చాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇతను వాళ్ళ నాన్న కన్నా ఎక్కువ కఠినమైన మనిషి. ఇతను యుఎస్ఏతో డీల్కి అస్సలు ఒప్పుకునేలా లేడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, యుద్ధం తర్వాత అమెరికాకి ఇంకొక కొత్త లక్ష్యం యాడ్ అయ్యింది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేయడం. ఇప్పుడు అమెరికా యుద్ధానికి ముందు పెట్టుకున్న లక్ష్యాలు మానేసి ఈ లక్ష్యం కోసం యుద్ధం చేస్తుంది. ఇరాన్ మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని అస్సలు ఓపెన్ చేయనని అంటుంది. ఒకవేళ యుద్ధం ఆగిపోయినా సరే యుఎస్ఏ ఇస్రాయెల్కి చెందిన షిప్స్ ని మాత్రం అస్సలు ఎలో చేయమని చెబుతుంది. అమెరికా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేయడానికి వేరే దేశాలని సహాయం కోరుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క దేశం కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. ఈవెన్ అమెరికా మిత్ర దేశాలు కూడా హెల్ప్ చేయడం లేదు. మీరు చేసే ఈ ఇల్లీగల్ వారికి మా ఎయిర్ స్పేస్ ను కూడా ఉపయోగించొద్దు అని ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా దేశాలు చెప్పాయి. వాళ్ళు హెల్ప్ చేయకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. యుద్ధానికి ముందు ప్రపంచ దేశాల లీడర్స్ ని ట్రంప్ అనరాని మాటలు అన్నాడు. మాట వినని దేశాల మీద టారిఫ్స్ విధించాడు. అందువల్లే ఇప్పుడు ట్రంప్ మాట ప్రపంచ దేశాలు వినడం లేదు. ఈవెన్ నాటో అలయన్స్ కూడా కొలాప్స్ అయ్యే స్టేజ్ లో ఉంది. రీసెంట్ గా ట్రంప్ ఏమన్నారంటే, నాటో ఒక పేపర్ టైగర్ అని, నాటోకి ఎప్పుడూ మేము హెల్ప్ చేయడమే తప్ప ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో మాకు హెల్ప్ చేయడం లేదని, దీన్ని మేము గుర్తుపెట్టుకుంటామని అన్నారు. నాటోలో నుంచి యుఎస్ఏ బయటకు వెళ్ళిపోతుందేమో అని అంటున్నారు. అమెరికా ఎప్పుడూ కూడా తాను ఒక సూపర్ పవర్ అని చెప్పుకునే దగ్గర నుంచి ఇప్పుడు ఒక చిన్న వాటర్ వేని ఓపెన్ చేయడానికి వేరే దేశాల సహాయం అడిగే స్టేజ్కి వచ్చింది. ట్రంప్ ప్రతిసారి ఇరాన్ నేవీని నాశనం చేశాము, మిజైల్స్ ని నాశనం చేశాము, మిలిటరీని నాశనం చేశాము అని రోజు చెబుతుంటారు. కానీ యుద్ధం స్టార్ట్ అయ్యి నెల అవుతున్నా కూడా ఇరాన్ ఇప్పటికీ మిజైల్స్ ని పంపుతూనే ఉంది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 5% మాత్రమే ఇరాన్ మిజైల్స్ కి యాక్యురసీ ఉండేది. ఇప్పుడు ఆ యాక్యురసీ 30% కి చేరింది. అంటే ఇరాన్ వదిలే ప్రతి 100 మిజైల్స్ లో 30 మిజైల్స్ సక్సెస్ఫుల్ గా స్ట్రైక్ చేస్తున్నాయి. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా వరకు నాశనం అవుతున్నాయి. ఈ ఫొటోస్ ని గమనించండి. ఇరాన్ సక్సెస్ఫుల్ గా ఎక్కడో సౌదీ అరేబియాలో ఉన్న యుఎస్ఏ ఎయిర్ క్రాఫ్ట్ ని డ్యామేజ్ చేసింది. ఇది మోస్ట్ సెక్యూర్డ్ ఎయిర్ బేస్. అయినా కూడా ఇరాన్ తన మిజైల్స్ తో డ్యామేజ్ చేయగలిగింది. ఈ ఫోటోని చూడండి. ఇది F-15 జెట్ డ్యామేజ్ అయిన పార్ట్స్. ఇరాన్ తన దగ్గర ఉన్న మిజైల్స్ తో
సక్సెస్ఫుల్ గా యుఎస్ఏకి చెందిన F-15 జెట్ ని కూల్చేసింది. ఈవెన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అయిన జెరాల్డ్ ఫోర్డ్, అబ్రహం లింకన్ ఇరాన్ దగ్గరికి రావడానికి కూడా భయపడి దూరంగా ఇండియన్ ఓషన్ లో ఉంటున్నాయి. ఇన్ని రోజులు యుఎస్ఏ ఏం చేసేదంటే, ఏ దేశమైనా తన మాట వినకపోతే తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ని ఆ దేశం దగ్గరికి పంపి భయపెట్టేది. కానీ ఇరాన్ తన మిజైల్స్ తో ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నే భయపెట్టింది. ఇక నుంచి ఎప్పుడైనా యుఎస్ఏ ఏ దేశాన్నైనా తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ తో భయపెడితే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తో ఫ్యూచర్ లో వాటిని ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. రీసెంట్ గా ట్రంప్ ఒక కామెంట్ చేశారు, ఇరాన్ గాని మా డీల్ కి ఒప్పుకోకపోతే దాన్ని మేము స్టోన్ ఏజ్ కి తీసుకెళ్తాము అని. నార్మల్ గా ఇలాంటి బెదిరింపులు ఉగ్రవాదులు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా మిలిటరీతో పోరాడే శక్తి ఉండదు. అందువల్ల వాళ్ళు అమాయకులని చంపటం, ఇళ్ల మీద బాంబులు వేయడం చేస్తుంటారు. ఇప్పుడు యుఎస్ఏ కూడా అలానే చేస్తామని బెదిరిస్తుంది. ఎప్పుడూ కూడా అందరూ చట్ట ప్రకారం నడుచుకోవాలి అని చెప్పే అమెరికా ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా చేస్తానని ఓపెన్ గా చెబుతుంది. అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు చెప్పుకుంటుంది. ఇరాన్ లో ఉన్న ఒక కేబుల్ బ్రిడ్జ్ ని యుఎస్ఏ నాశనం చేసింది. నార్మల్ గా బ్రిడ్జెస్ ని కూల్చడం వార్ క్రైమ్ కిందకి రాదు. కానీ మిలిటరీ ఆబ్జెక్టివ్ లేకుండా బ్రిడ్జ్ కూలిస్తే అది వార్ క్రైమ్ కిందకి వస్తుంది. ఇరాన్ బ్రిడ్జ్ ని కూల్చటం వార్ క్రైమ్ కిందకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ ఇంకా ఓపెన్ చేయలేదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇరాన్ మిలిటరీ ఆ బ్రిడ్జ్ ని ఉపయోగిస్తుంది అనడానికి ప్రూఫ్ లేదు. అలాంటి బ్రిడ్జ్ ని కూల్చడం వల్ల అమెరికన్ మిలిటరీకి ఎలాంటి ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ని కూల్చడం వార్ క్రైమ్ కిందకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇరాన్ బ్రిడ్జ్ మీద ఒకసారి బాంబు వేసిన తర్వాత సహాయ చర్యలు చేపడుతున్న వారి మీద యుఎస్ఏ మళ్ళీ ఇంకొకసారి బాంబు వేసింది. దానివల్ల 8 మంది చనిపోయారు, 60 మందికి గాయాలు అయ్యాయి. అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి అని తెలిసి కూడా యుఎస్ఏ బాంబ్స్ వేసింది. దానికి తోడు ట్రంప్ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఇరాన్ గాని డీల్ కి ఒప్పుకోకపోతే ఇంకా ఇలాంటి ఎన్నో బ్రిడ్జెస్ ని కూల్చేస్తాము, ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ని నాశనం చేస్తాము అని ఓపెన్ గా బెదిరించారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా అమెరికా ఇరాన్ లోని 600 స్కూల్స్, ఎడ్యుకేషనల్ సెంటర్స్, మెడిసిన్ ఫ్యాక్టరీస్, మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ మీద బాంబ్స్ వేసింది. అమెరికా లీడర్స్ ఏమంటున్నారంటే, ఇరాన్ ని తిరిగి స్టోన్ ఏజ్ కి పంపిస్తాము అని బెదిరిస్తున్నారు. ఇరాన్ మిలిటరీతో డైరెక్ట్ గా యుద్ధం చేయలేక ఇలా బ్రిడ్జెస్, స్కూల్స్, హాస్పిటల్స్ మీద బాంబ్స్ వేయడం అనేది అమెరికా యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలని చూపిస్తుంది. ఇలా అయితే అమెరికా పెట్టుకున్న రెజిమ్ చేంజ్ లక్ష్యం నెరవేరదేమో. ఎందుకంటే ఇరాన్ ప్రజలకి ఇప్పుడు ఇరాన్ గవర్నమెంట్ ఎలా కనిపిస్తుంది అంటే, అమెరికా ఆక్రమణని ఇరాన్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంటుంది అని. ఒకవేళ తమ దేశంలో వీక్ గవర్నమెంట్ గాని ఉంటే తమ దేశాన్ని వేరే దేశం ఈజీగా ఆక్రమిస్తుందేమో అని ప్రజలకు అనిపించేలా యుఎస్ఏ చేస్తుంది. యుఎస్ఏ చేసే దాడుల వల్ల ఇరాన్ ప్రజల్లో దేశభక్తి పెరుగుతుందే తప్ప గవర్నమెంట్ మీద ద్వేషం పెరగదు. అది కాకుండా యుద్ధానికి ముందు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని పాసిబుల్ అయితే తయారు చేద్దాం, లేకపోతే లేదు అనే సిచ్యువేషన్ లో ఉంది. కానీ ఇప్పుడు యుఎస్ఏ అటాక్ వల్ల తమ కేసు ఇంకా స్ట్రాంగ్ గా మారింది. యుఎస్ఏ వల్ల తమకి ఎప్పటికైనా ప్రమాదం ఉంది అని, అందుకే ఎలాగైనా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలి అని ఇరాన్ గవర్నమెంట్ అనుకునే సిచ్యువేషన్ వచ్చింది. నార్త్ కొరియాలో తమకన్నా దారుణమైన డిక్టేటర్షిప్ ఉంటుంది. అయినా కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం వల్ల అమెరికా ఏం చెయ్యలేకపోతుంది. సో తమ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉంటే తమ మీద కూడా అమెరికా అటాక్ చెయ్యదు అని ఇరాన్ గవర్నమెంట్ అనుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇరాన్ గాని డీల్ కి ఒప్పుకోకపోతే బ్రిడ్జెస్ ని కూల్చేస్తాం, ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ని నాశనం చేస్తాం అని ట్రంప్ అంటున్నారు. ఇలాంటి ఇల్లీగల్ అటాక్స్ చేయడానికి అమెరికన్ మిలిటరీలో కొంతమంది ఆఫీసర్స్ ఒప్పుకోవడం లేదు. ట్రంప్ ఆర్డర్స్ ని కొంతమంది ఆఫీసర్స్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. అలాంటి ఆఫీసర్స్ ని డ్యూటీ నుంచి తీసివేస్తున్నారు. రీసెంట్ గా అమెరికా 12 మంది ఆఫీసర్స్ ని తమ విధుల నుంచి తీసివేసింది. మెయిన్ గా యుఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ని తీసివేశారు. వాళ్ళ స్థానంలో ఎవరైతే ట్రంప్ చేసే ఇల్లీగల్ అటాక్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళని నియమించింది. అంటే దీని అర్థం ఇంతకు ముందు ఉన్న ఆఫీసర్స్ ఇరాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ కు ఒప్పుకోలేదేమో. అందుకే కొత్త ఆఫీసర్స్ చేత గ్రౌండ్ ఆపరేషన్ చేయిద్దామని అమెరికా ఇలా చేసిందని అంటున్నారు. యుఎస్ఏ ఇంకొక విషయంలో కూడా ఓడిపోయింది. అదే ప్రజల సపోర్ట్ విషయంలో. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇరాన్కే సపోర్ట్ చేస్తున్నారు. ఇరాన్ మీద సానుభూతి చూపిస్తున్నారు. ఈవెన్ అమెరికన్ ప్రజలు కూడా యుద్ధం ఆపమని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. నో కింగ్స్ డే పేరుతో చాలా మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేశారు. ట్రంప్ ఒక రాజులా ప్రవర్తిస్తున్నాడని, తనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని, అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించేలా ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారని, ట్రంప్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలని నిరసనలు చేశారు. ట్రంప్ ఇరాన్లో ప్రజలు నిరసనలు చేస్తారనుకుంటే
చివరికి తన దేశంలోనే ప్రజలు నిరసనలు చేసే సిచ్యువేషన్కి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యుద్ధంలో ఇరాన్ తన లక్ష్యాలను చేరుకునే సిచ్యువేషన్కి వచ్చింది. ఇరాన్ లక్ష్యాలు ఏంటంటే ఇంకోసారి అమెరికా తమ దేశం మీద యుద్ధం చేయడానికి భయపడేలా బుద్ధి చెప్పాలి, తమ దేశం ఆక్రమణకి గురి అవ్వకుండా కాపాడుకోవాలి, ఇరాన్లో ప్రజలు తిరుగుబాటు చేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ 3 లక్ష్యాలని ఇరాన్ సక్సెస్ఫుల్ గా చేరుకుంటుంది. యుద్ధంలో ఒక రూల్ ఉంటుంది, అటాకర్ యుద్ధంలో గెలవాలంటే తన లక్ష్యాలను చేరుకోవాలి, కానీ డిఫెండర్ గెలవాలంటే యుద్ధంలో జస్ట్ సర్వైవ్ అయ్యి అటాకర్ తన లక్ష్యాలను చేరుకోనివ్వకుండా చేస్తే చాలు. ఇప్పుడు ఇరాన్ చేస్తుంది కూడా అదే. ఇరాన్ మిలిటరీని మొత్తం నాశనం చేశామని ట్రంప్ చెప్పినప్పటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ దగ్గర ఇంకా 50% మిజైల్స్ మిగిలే ఉన్నాయి. అవి అమెరికా చేరుకోలేనంత అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. ఇరాన్ తమ దగ్గర మిగిలి ఉన్న డ్రోన్స్ తో మిజైల్స్ తో అమెరికా ఆస్తుల మీద అటాక్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉంది. అమెరికా ఏమో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి అటాక్ చేస్తుంటే ఇరాన్ తక్కువ ఖర్చుతో సర్వైవ్ అవుతూ అమెరికన్ రిసోర్సెస్ ని నాశనం చేస్తుంది. దీన్నే వార్ ఆఫ్ అట్రిషన్ అని లేదా సాగదీసే యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో అమెరికాది అప్పర్ హ్యాండ్ లా కనిపించినా టైం గడిచే కొద్దీ అడ్వాంటేజ్ అంతా ఇరాన్దే అవుతుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా సోవియట్ యూనియన్ ఇలాగే ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ మారుద్దామని యుద్ధం చేసింది. కానీ ఆ యుద్ధం సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వడానికి కారణమైంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా యుఎస్ఏ పతనానికి కారణమవుతుందని చాలా మంది అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమెరికా అనుకున్నది ఒక హై ప్రెసిజన్ లిమిటెడ్ డ్యూరేషన్ ఆపరేషన్, కానీ అది ఇప్పుడు ఒక అంతం లేని యుద్ధంలాగా మారిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయలేకపోవడం, సివిలియన్ టార్గెట్స్ మీద బాంబ్స్ వేయడం, ఓన్ జనరల్స్ ని తీసివేయడం, ఇంటర్నేషనల్ సపోర్ట్ లేకపోవడం, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే అమెరికా ఈ యుద్ధంలో గెలిచేలా లేదు. ఒకప్పుడు అమెరికా వియత్నాం, లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఎలా అయితే సంవత్సరాల కొద్దీ ఇరుక్కుపోయిందో ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా పూర్తిగా అలానే అయ్యింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఎఫెక్ట్ చేసే ఈ యుద్ధం ఇంకా దేనికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? అమెరికా ఈ యుద్ధం నుంచి బయటపడగలదా లేదా ఇరాన్ ఇలానే సర్వైవ్ అవ్వగలుగుతుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక చిన్న విషయం, యుద్ధం వల్ల ప్రస్తుతం స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉంది. ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ 1 డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.